ఒకసారి ఆలోచించండి, ఒక మనిషికి అన్నీ ఉన్నాయి, కాని అదే సమయంలో ఏమీ లేదు. వినడానికే విచిత్రంగా ఉంది కదూ. ద మంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, తన ఫెరారీని అమ్మేసిన సన్యాసి. ఈ అద్భుతమైన కథ మనకు ఏం చెప్తుంది? అర్థవంతమైన జీవితం గడపడానికి 7 కీలకమైన పాఠాలు నేర్పిస్తుంది. వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ చూస్తే జూలియన్ మాంటెల్ కథ మొత్తం ఒక్క ఫ్రేమ్లో అర్థమైపోతోంది. ప్రపంచం దృష్టిలో చూస్తే అబ్బో బోలెడ్ డబ్బు, లగ్జరీ ఫెరారీ, ఫేమ్ అన్నీ ఉన్నాయి. కానీ తనలో తాను చూసుకుంటే నిజానికి మానసిక ప్రశాంతత లేదు, ఆరోగ్యం లేదు, అసలు ఆనందమే లేదు. చూసారా, ఈ బయట మెరుపులకి లోపలున్న శూన్యతకి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదో అదే అతన్ని కూలిపోయేలా చేసింది. సో ఇది జూలియన్ మాంటెల్ కథ అన్నమాట. అతను అలా కూలిపోయిన దగ్గర్నుంచి మళ్లీ స్పష్టత తెచ్చుకోవడం వరకు సాగిన ప్రయాణం. అది మనందరికీ ఒక పవర్ఫుల్ లైఫ్ ఎలా బతకాలో చూపిస్తుంది. నిజానికి అసలైన సక్సెస్ అంటే ఏంటి, మనసులో శాంతి అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే ఈ కథే మనకు బేస్. సరే, అతని జీవితం ఎలా మారింది? ఫస్ట్, అతని సక్సెస్ఫుల్ లైఫ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో అతను అంతా వదిలేసి సమాధానాల కోసం హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. అక్కడ అతనికి శివాన సన్యాసులు కలిశారు. వాళ్ల దగ్గరే జీవితాన్ని మార్చే 7 అద్భుతమైన పాఠాలు నేర్చుకుని సరికొత్త జ్ఞానంతో తిరిగొచ్చాడు. ఇప్పుడు మనం మొదటి పాఠంలోకి వెళ్దాం. మన మైండ్ను మాస్టర్ చేయడం. ఈ కొటేషన్ చూడండి. మనస్సు ఒక అద్భుతమైన సేవకుడు, కానీ ఒక భయంకరమైన యజమాని. చాలా సింపుల్. మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయకపోతే అవే మనల్ని కంట్రోల్ చేస్తాయి. అంతకంటే ప్రమాదం ఇంకోటి లేదు. అయితే మనస్సుని కంట్రోల్ చేయడం ఎలా? ఇక్కడ 2 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైనా నెగటివ్ థాట్ వచ్చిందా, వెంటనే దాన్ని గమనించి కావాలనే ఒక పాజిటివ్ ఆలోచనతో రీప్లేస్ చేయండి. 2, రోజు జస్ట్ ఒక 5 నిమిషాలు మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉన్నట్టు ఊహించుకోండి. ఎందుకంటే మనం ఏది ఆలోచిస్తామో అదే మన రియాలిటీ అవుతుంది. ఇక రెండో సూత్రం, ఇది జీవితం యొక్క అసలైన మీనింగ్ గురించి. జీవితానికి ఒక ప్రయోజనం ఉండటమే జీవిత ప్రయోజనం. అంటే కేవలం డబ్బు సంపాదించడం, స్టేటస్ పెంచుకోవడం మాత్రమే సక్సెస్ కాదు. నిజమైన సంతృప్తి రావాలంటే వీటన్నింటినీ మించిన ఒక పెద్ద లక్ష్యం ఉండాలి. మరి మన జీవిత లక్ష్యాన్ని ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్. ముందు ఎందుకు అనేది క్లియర్గా తెలుసుకోండి. అసలు నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సమాధానం స్పష్టంగా రాసుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన పనిని ఇతరులకు సేవ చేసే మార్గంగా మార్చుకుంటే అప్పుడొచ్చే ఫుల్ఫిల్మెంట్ వేరు. మూడో సూత్రం చాలా సింపుల్గా కనిపిస్తోంది, కాని చాలా పవర్ఫుల్. ప్రతిరోజూ 1% బెటర్ అవ్వడం. దీన్నే జపానీస్లో కైజెన్ అంటారు. అంటే చిన్న చిన్నగా రోజూ మనల్ని మనం మెరుగుపరుచుకోవడం. జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఒక్కరోజులో రావు. అవి చిన్న చిన్న అలవాట్లని ప్రతిరోజూ క్రమశిక్షణతో పాటించడం వల్లే వస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమొకటుంది. మోటివేషన్ వస్తుంది, పోతుంది, కాని డిసిప్లిన్, అదే క్రమశిక్షణ ఎప్పుడూ మనతోనే ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఒక్క చిన్న అలవాటును ఇంప్రూవ్ చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలి. నాలుగో సూత్రం, ఇది మనందరికీ తెలిసిందే. సమయం జీవితంలో అత్యంత విలువైనది. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కాని టైం అలా కాదు. గడిచిన ఒక్క సెకండ్ కూడా తిరిగి రాదు. సో టైం వేస్ట్ చేస్తున్నామంటే మన లైఫ్నే వేస్ట్ చేసుకుంటున్నామని అర్థం. ఈ చార్ట్ చూడండి ఒకసారి. మన టైం ఎక్కడికి పోతుందో క్లియర్గా చూపిస్తోంది. ఓకే, పనికి, నిద్రకి కొంత టైం పోతుంది. కాని చూడండి, మన రోజులో 25% సమయం, అంటే 4వ వంతు అనవసరమైన డిస్ట్రాక్షన్స్కే పోతోందట. ఇక మనం నిజంగా ముఖ్యమనుకునే పనులకి, మన ప్రయారిటీస్కి మిగిలింది కేవలం 10%. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదూ. ముఖ్యంగా ఈ స్క్రీన్ టైం లాంటివి తగ్గించుకుని అసలైన పనులపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో ఇది మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. ఐదవ సూత్రం, ఆరోగ్యంగా ఉన్న శరీరంలోనే ఆరోగ్యంగా ఉన్న మనస్సు ఉంటుంది. మనం ఏం సాధించాలనుకున్నా దానికి పునాది మన ఫిజికల్ హెల్త్. ఈ విషయం మనందరికీ తెలుసు, కాని ఎందుకో చాలాసార్లు దీన్నే నెగ్లెక్ట్ చేస్తుంటాం. హెల్దీగా ఉండటానికి పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. ఈ 3 సింపుల్ స్టెప్స్ చాలు. రోజూ కనీసం 20 నిమిషాలు నడవండి, కొన్ని డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు చెయ్యండి, మంచి ఆహారం తీసుకోండి. ఈ చిన్న జాగ్రత్తలే మన మైండ్ను, మన ఎమోషన్స్ను షార్ప్గా ఉంచుతాయి.
ఆరో సూత్రం మనల్ని మన లోపలికి తీసుకెళ్తుంది. నిజమైన ఆనందం తీసుకోవటంలో కాదు, ఇవ్వడంలో ఉంది. మనం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు మనలో కలిగే ఆనందం, సంతృప్తి వేరు. అదే అసలైన సంపద. మరి ఈ నిస్వార్థ గుణాన్ని ఎలా అలవర్చుకోవాలి? చాలా ఈజీ. రోజు ఎవరికైనా ఒక చిన్న మంచి పని చేయండి, అది ఏదైనా కావచ్చు. అలాగే మన జీవితంలో ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉండటం ప్రాక్టీస్ చెయ్యండి. ఇలా ఇతరులకు సాయం చెయ్యడం, కృతజ్ఞతగా ఉండటం, ఇవి మన ఎదుగుదలకు, మన సంతృప్తికి దారితీస్తాయి. ఇక ఫైనల్ 7వ సూత్రం. ఇది మన జీవితంలోని ఒక పెద్ద నిజాన్ని సింపుల్గా చెప్తుంది. గతం డిప్రెషన్ను ఇస్తుంది, భవిష్యత్తు యాంగ్జైటీని పెంచుతుంది, వర్తమానం మాత్రమే శాంతిని ఇస్తుంది. అంటే ఈ ఓవర్ థింకింగ్ బాధ నుంచి బయటపడాలంటే మనం ఈ క్షణంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం అంటే ఏంటి? 2 మార్గాలున్నాయి. ఒకటి మైండ్ఫుల్నెస్, అంటే ఎరుకతో ఉండటం, మన చుట్టూ ఏం జరుగుతోందో గమనించడం. 2 ఏ పని చేస్తున్నామో దానిపైనే మన పూర్తి ఏకాగ్రత పెట్టడం. గతాన్ని తలుచుకుంటూ బాధపడటం, భవిష్యత్తు గురించి టెన్షన్ పడటం అనే ట్రాప్స్ నుంచి బయటపడటానికి ఇదే బెస్ట్ వే. సో ఈ పాఠాలన్నీ కలిపి చూస్తే సక్సెస్కి ఒక కొత్త డెఫినేషన్ వస్తుంది. విజయం అంటే బలమైన మనసు, క్లియర్ గోల్, ఆరోగ్యకరమైన శరీరం, డిసిప్లిన్ ఉన్న అలవాట్లు, ప్రశాంతమైన హృదయం. ఇది డబ్బో వస్తువుల గురించి కాదు, ఇది ఒక సంపూర్ణమైన, సంతృప్తికరమైన జీవితం గురించి. చివరిగా ఈ పుస్తకం చెప్పే అసలైన మెసేజ్ ఇదే: నిజంగా ఫెరారీని అమ్మేయాల్సిన అవసరం లేదు, కానీ మనలో ఉన్న అహంకారాన్ని, ఒత్తిడిని, పనికిరాని డిస్ట్రాక్షన్స్నే మాత్రం ఖచ్చితంగా అమ్మేయాలి. ఇక్కడ పాయింట్ ప్రపంచాన్ని వదిలేయడం కాదు, మనల్ని వెనక్కి లాగుతున్న మన లోపలి చెత్తను వదిలించుకోవడం. ఇప్పుడు ఈ కథ నుంచి మన జీవితంలోకి వద్దాం. ఈ యొక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన జీవితం నుంచి మనం ఏ ఫెరారీని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం? అది మనలోని అహం కావచ్చు, మన సోమరతనం కావచ్చు, లేదా మన భయం కావచ్చు. దీని గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం.